మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగులో బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ సారథ్యంలోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ఇటీవలే మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో ప్రధాని మోదీ మేనిఫెస్టోను విడుదల చేయగా అదే మేనిఫెస్టోను తెలంగాణలో తెలుగు వెర్షన్ను రిలీజ్ చేశారు. మన మోడీ గ్యారంటీ 2024 పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొత్తం 14 అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇది ప్రజల మేనిఫెస్టో అన్న కిషన్ రెడ్డి మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు చేసేస్తారని చెప్పారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం ప్రధానాంశాలుగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు కిషన్ రెడ్డి. ఇది ప్రజల మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో, దేశ ప్రజలకు ఇచ్చేటువంటి మోడీ గ్యారంటీ. ఇంతకుముందు చెప్పారు, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ అని మనం వేస్తా ఉన్నాం. న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు డాక్టర్ కె లక్ష్మణ్. గత యూపీఏ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలే మోదీకి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం పనితీరును ప్రజలు చూశారన్నారు. గతంలో అనేక కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన యూపీఏ ఇప్పుడు పేరు మార్చుకుని ఇండియా కూటమిగా ఏర్పడిందని ధ్వజమెత్తారు. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టినటువంటి ఆ పత్రమే రాహుల్ గాంధీ అన్యాయ పత్రం. అది వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే విభజన భారత్ కోసం ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారో ఇవాళ స్పష్టమవుతుంది. మొత్తంగా అమలుకు సాధ్యమయ్యే గ్యారంటీలే మోదీ గ్యారంటీలని చెప్పారు తెలంగాణ బీజేపీ నేతలు. మోదీ గ్యారంటీలను తెలంగాణలో ఇంటింటికి ప్రచారం చేస్తామంటున్నారు.